అండ్ కమ్ టు ద పాయింట్ బైక్. ఈ బైక్ ఎంత ఉంటదండి రేట్? సార్ ఇప్పుడు ఇది వర్షన్ 2 సార్ ఇది. ఒక్కసారి చూపెడతారా? యెస్ సార్. ఇది వర్షన్ 2 MT15 వర్షన్ 2 సార్. ఓకే. ఇది నేను మొత్తం ఆన్ రన్ ప్రైస్ 1,76,000 కొన్నాను సార్. ఓకే. అప్పుడు మా మమ్మే సార్ ఏదైనా నేను ఇప్పుడు నేను హెల్మెట్ కొన్నా, నా బైక్ కీస్ చైన్ అన్ని కొన్నా, ఏవైనా పెద్ద కాస్ట్ అయినా 5,000 10,000 అయినా మా మమ్మీ పేరు మీదనే కొంటా సార్. ఓకే. ఏది నా పేరు మీద కొనను. ఎందుకంటే నాకు మా మమ్మీ అంటే ఇష్టం. ఆమెనే నన్ను చూస్తుంది ఇప్పుడు వరకు కూడా. నువ్వు చెయ్యి, నేనేమనను, నువ్వు అడ్డుపడను, నువ్వు ఎంత ఎదగాలి ఎదుగు, ఎవరైనా ఏదనంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడనేది మా మమ్మీ ఒకటే సార్. ఓకే. ఇదేంటండి ఇది? సార్ ఇది ఇన్స్టా 360 సార్. మొత్తం కవర్ అప్ చేస్తుంది, మొత్తం వాయిస్ ఓవర్ A1 ఎడిటర్ మొత్తం అంతా దీంట్లోనే సార్. అచ్చా. ఇది 47,000 పడుతుంది సార్. ఇది ముంబైలో తీసుకున్నాను సార్. ఓకే. హెల్మెట్ ఇది? హెల్మెట్ మన డైనమిక్ రైడర్స్ ఉన్నారు కదా సార్, హైదరాబాద్, వాళ్ళ దగ్గర తీసుకున్నాను సార్. ఇది గోప్రో సార్. ఇది గోప్రో. మన వాయిస్ మొత్తం రికార్డ్ చేసేది, వీడియోస్ అన్ని చేయడం దీంట్లోనే సార్. అచ్చా అచ్చా. రికార్డింగ్ అవుతుంటది. రికార్డింగ్ అవుతుంది మొత్తం. ఓకే. కానీ ఇది హెల్మెట్ పెట్టుకొని ఈ డ్రెస్ అంతా వేసుకొని చేస్తే ఎలా మీకు హీట్ అంటే మేము ఎప్పుడైనా ఇక్కడ హెల్మెట్ వాడాలంటేనే చిరాకులేస్తుంది. ఎందుకబ్బా అనుకుంటా. మీరు ఎలా ఇది? దీని లోపల నాకు కొంచెం అడ్వెంచర్స్ ఉన్నాయి సార్. మొత్తం అంటే బయట దొరికే 200-300 ప్రోడక్ట్ అయితే కాదు సార్. ఇది మినిమం 12,000 పడుతుంది సార్. ఎందుకంటే దీనిలో కూలింగ్ సిస్టమ్ అంటే తలనొప్పి తీస్తుంది అని అంటారు కదా సార్. ఇది తలనొయ్యదు సార్. మొత్తం స్పాంజెస్ ఎక్కువ ఉంటుంది సార్. ప్లస్ మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాను సార్. ఇది మ్యూజిక్ బ్లూమర్ మ్యూజిక్ సార్. మన ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మొత్తం వాయిస్ ఓవర్ కంట్రోల్ మొత్తం ఉంటుంది. ఓకే. ఇదంతా స్పాంజ్ మొత్తం ఇది మ్యూజిక్ ప్లస్ కాల్స్ ఏదైనా అంటే మనం దారిలో ఉన్నప్పుడు ఫోన్స్ మాట్లాడలేం కదా సార్. జస్ట్ మన టైం కాల్ చేస్తే మాట్లాడచ్చు. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, పవర్ వాల్యూమ్ బటన్, ప్లస్ పేరింగ్ సిస్టమ్ సార్. నలుగురితో మాట్లాడవచ్చు. ఒక రైడర్స్ ఇప్పుడు దీన్ని పెట్టుకుని ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, ఆ నలుగురితో ఫ్రీగా మాట్లాడవచ్చు సార్. అంటే దారిలో ఎంత టైం పాస్ అవ్వాలి కదా సార్. మేము కూడా మాట్లాడుకుంటూ పోవాలా, వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటాం. అరే ఇంత దూరం ఉంది, మనం కూడా ఏమన్నా నలుగురు అంటే డిస్టెన్స్ ఉంటుంది సార్. 1 మీటర్ కాకుండా ఒక 10-12 మీటర్స్ లోపల మాట్లాడు 100 మీటర్స్ క్రాస్ అవుట్ కూడా మాట్లాడచ్చు. మీరు ఎప్పుడైనా రైడ్స్ చేసేటప్పుడు ఎవరైనా మీకు అపాయం కలిగేయడానికి ఏమైనా ట్రై చేశారా? చేశారు సార్. కొంచెం అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్, కొంచెం జరిగినాయి. వీడు ఎదుగుతున్నాడు, వీడు డౌన్ చేయాలా, వీడు అందరికంటే ఎక్కువ అంటున్నారు, మేము పిలిచినా రావట్లే, వీడంతా పొగరుంది, యాటిట్యూడ్ ఉంది అన్నట్టు. కానీ నా దగ్గర ఉంది ఒకటే సార్, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తాను సార్. ముఖం మీదనే చెప్పేస్తాను. అంటే మనం ఇది అని చెప్తే మన అదే సార్. ఇప్పుడు మంచిగా పిలిస్తే నేను మంచిగా వస్తా, మన గురించి చెడు చెప్పినా కూడా సార్ నేను వెళ్తా వాళ్ళ దగ్గర. నాకు అటువంటి ఏం లేవు సార్. కానీ సరేలే లైట్ తీసుకుంటాం, ఇంకా అన్ని లైట్ తీసుకుంటే పోతున్నాను సార్. ఎవరేమన్నా సరే పట్టించుకోను. ఓకే. ఇదంతా ఏంటిది హార్డ్గా ఉంది సార్? ఇది రైనాక్స్ వాళ్ళది సార్. ఇది పైన జాకెట్ వచ్చి 12,000 పడుతుంది సార్. ఓపెన్ చేయొచ్చా? సార్. స్టీల్ ప్యాడ్స్, స్టీల్స్ ఉంటాయి కానీ ఇది థ్రెడ్స్ ప్యాడ్స్ మొత్తం అంటారు సార్ దీనిలో. కానీ మన ఏదైనా కింద పడినా కూడా ఏం కాదు సార్. చెస్ట్ వరకు కూడా టచ్ కాదు, కింద పడదు. ప్లస్ ఇక్కడ సేఫ్టీ ప్యాడ్స్ ఒకటి ఉన్నాయి, షోల్డర్ ప్యాడ్స్ ఉన్నాయి, బ్యాక్ ప్యాడ్స్ ఉన్నాయి సార్. కింద పడ్డా కూడా నీడ్స్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, బ్యాక్ సైడ్ ప్యాడ్స్. కింద పడినా A to Z ఏం కాదు. బైక్ అన్నా వచ్చేమో కానీ మనిషికి ఒక్కటి కూడా కాదు సార్. ఏం కాదు. ఎప్పుడైనా స్కిడ్ అయ్యి ఎప్పుడైనా పడ్డ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. తప్పించుకున్నాను. ఎక్కడ దెబ్బలు తాగినాయి సార్. అంటే లోపల అయినాయి అంటే కాళ్ళకి ఎక్కువ అవుతాయి సార్. కాళ్ళకి ఒక్కటి లేకుండా ఉండే. అది మనం చేయం సార్. ఇప్పుడు రాంగ్ రూట్ లో వస్తుంటారు కదా సార్, అలా జరిగినాయి సార్. మీరు ఎంత స్పీడ్ నడుపుతారు? మాక్సిమం 110-100 లోపల సార్. అంటే లిమిటెడ్ 100 150 cc సార్. అందుకే 100-110 అంతే. అంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ పడ్డప్పుడు కానీ, ఇంజురీస్ అయినప్పుడు కానీ, అబ్బా ఇది ఎందుకులే అనుకున్నారా ఎప్పుడైనా? ప్లస్ ఒక్కసారి అనిపించింది సార్. అది మా మమ్మీ బాధపడినప్పుడు. అంటే కొంచెం హాస్పిటల్ అడ్మిట్ కాలేదు, చెయ్యి అనేది కొంచెం ఇక్కడ బెండ్ అయ్యిండే. అంటే లోపల చెయ్యి లేయనీయకుండా చేస్తుంటే అప్పుడు మా మమ్మీ ఏడుస్తుంది, చెప్పకుండా ఏడుస్తుంది మా మమ్మీ. ఏదన్నా దాచుకుంటది, అందుకే అప్పుడు బాధ అనిపించే అవసరం అయితే అంతా లోపలే. తర్వాత మా మమ్మీ చేయిపో, నేను బాధపడినానన్నా నువ్వేంది చేసేది, నేను బాధపడినానని అవసరం లేదు, నువ్వు నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చూసుకుంటా అంటది. ఏదైనా ఉన్నా మమ్మీకి ఫోన్ చేసి చెప్తాను ఇట్లా అని అంటే, ఏం కాదన్నా లైట్ తీసుకోవని అంటది మమ్మీ. మళ్ళీ మీకు ఎలా ఇన్కమ్ సోర్సెస్ ఏముంది సార్? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సార్. జాబ్ చేస్తూ ఇది చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ లేదా ఇప్పుడు మీకు? ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ రీబ్యాకప్ అవ్వాలని మమ్మీ చెప్పింది, మమ్మీతో పాటే వెళ్తున్నాను. మమ్మీ ఇంకా నీకేముంది తక్కువ, వెళ్ళింది, పాత దాని గురించి ఆలోచించకు, కొత్తగా ఉండు, మళ్ళీ కంటెంట్ ఆలోచించు, నువ్వు ముందరికెళ్ళి. అందరు సపోర్టర్స్ సార్. ఏ ఫ్రెండ్ మొత్తం క్లీన్ బోల్డ్ ఉన్నారు. కానీ రూమర్స్ ఎక్కువ వస్తాయి సార్. ఏం ప్రాబ్లం లేదు, రూమర్స్ తో వాళ్ళు కూడా పట్టించుకోను నేను. అంటే ముందు ఎదుగుతున్నారంటే రూమర్స్ సార్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్.
మీరు రైడ్ చేసేటప్పుడు ఈవినింగ్ రైడ్స్ ఎక్కువ చేస్తారా? డే టైమ్ లో చేస్తారా ఎక్కువ? సార్ ఈవినింగ్ నైట్ 2 చేస్తాను సార్. అంటే నాకు నిద్ర తక్కువ సార్ లైఫ్ లో. నాకు ఎప్పుడు మూడ్ అనిపిస్తే అప్పుడు బైక్ తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే. ఇప్పుడు బైక్ రైడర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు టిప్స్? దీనిలో మాత్రం రాకండి అని చెప్తా సార్. అయ్యో ఎందుకు? సార్ దీని వల్ల చాలా ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మైనస్ చెప్పండి. సార్ టైంకి ఫుడ్ ఉండదు. ఏదైనా రీల్స్ చేయాలన్నా వీడియోస్ చేయాలన్నా కంటెంట్ ఆలోచించుకుంటే బుర్ర పగిలిపోతుంది. ప్లస్ ఇక్కడ కాకుండా ఈ రోజు ఇప్పుడు ఈ టైంలో ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడే టైం కూడా ఉండదు. ఎక్కువ జర్నీసేజ్ ఉంటాయి సమానం. ఈడి పోవాలి ఆడి పోవాలి అనుకుంటాం కానీ ఒక టైం వచ్చినాక బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది సార్. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన కంపెనీ వేసుకోవచ్చు సార్. నార్మల్ బయట వేసుకునేటో వేసుకొని బ్యాక్ పెయిన్ తెచ్చుకోవడం మన వల్ల కాదు. చాలా మందికి బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్ వస్తుంది సార్, పట్టుకుంటారు. మైనస్ అది అన్నీ ఉన్నాయి సార్. ప్లస్ ఇంటికి పోయిన కొడుకు మళ్ళీ వస్తాడో రాడని పేరెంట్స్ వాళ్ళు బాధపడుతుంటారు. అది కొంచెం ప్లస్ పాయింట్స్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది సార్ దీనికి. ఒకటి ఫలానా వ్యక్తి ఇలా అబ్బాయి మీ అబ్బాయి ఇలా చేస్తాడంట కదా అని అంటే అవును సార్ అని చెప్తుంటారు. డాడీ గర్వంగానే ఉంటది కానీ డాడీ గర్వం పడుతూనే పేరెంట్స్ గర్వపడుతుంటే లోపల బాధపడుతుంటారు, చెప్పారు. ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి కానీ మీరు మాత్రం ఈ జర్నీ కొనసాగిస్తూనే ఉంటారు సార్. ఎందుకంటే మా డాడీ నేను పెట్టుకొని తిప్పుకోవాలనుకున్నా కానీ అది నేనే కంటిన్యూ చేసి మా డాడీ సంతోషపడితే చాలు. అంటే మా డాడీకి నాకు ఫ్రెండ్షిప్ బాండింగ్ సార్. అంటే నేను డాడీతో తిరిగింది మా డాడీ అనేటోడు బయటికి పోయే కాదు నాన్న, వ్యాపారంలో దిగినాక డాడీకి స్టోర్ ఉన్నప్పుడు 10th కంప్లీట్ అయిపోయింది సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు స్టోర్కి వెళ్ళేటోండి. ఈవినింగ్ పొద్దున కాలేజ్ ఈవినింగ్ స్టోర్కి డాడీ కంపల్సరీ తీసుకుపోయేటోడు. అంటే కష్టం నష్టం అనేది తెలియాల పిల్లలకు అని చెప్పి డాడీ పంపించేటోడు. అప్పుడు డాడీ నాకు కాలేజ్ పొద్దున 8 o'clock కాలేజ్ అయిపోతే ఈవినింగ్ 6:30 కాలేజ్ అయిపోతుంది సార్. 6:30 అంటే డాడీకి 7కి స్టోర్ తెరిచి పెట్టింటాడు. 7 నుంచి నైట్ 11:30 వరకు కూర్చోవాలి డాడీతో పాటు. ఇంకా చదివేది ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోమంటాడు. ఈవినింగ్ అట్లా కూర్చొని చదువుకున్నప్పుడు అప్పుడు చెప్పేటాడు. అంటే నేను పోయినప్పుడు ఇంత స్ట్రగుల్ పడుతుంటే డాడీ ఇంత స్ట్రగుల్ పడింటాడు. డాడీ నీకేమన్నా అంబిషన్? నాకేం లేదురా, ప్రపంచం చూడాలా, బాగుండాలా, ఎవరితో ఏం మాట్లాడకూడదు, ఇన్ని బాధలు పన్నా నాకు లైఫ్ లో, ఒక ప్రపంచం తిరగాలంతే. అండ్ రైడ్ చేసేటప్పుడు మీరు ఒక్కరే వెళ్తారా? మీతో పాటు ఏమైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా? సోలో వెళ్తా సార్. సోలో వెళ్తారు ఎక్కువ. సోలో ఎందుకంటే సార్ ఏ జరిగినా నాకే జరగాలి. వేరే కుటుంబం ఏదైనా అయితే ఆ బాధ నింద భరించడం నా వల్ల కాదు. అందుకే సార్ ఒక బాధ పడుతున్నాను ఇంట్లో డాడీ లేనప్పటి నుంచి నేను బాధపడుతున్నా. అంటే ఓ మగ మనిషి ఎంత బాధపడతారో లోన్ మనకు తెలుసు. ఆడవాళ్ళు చెప్పేస్తారు కానీ మగ మనిషి చెప్పలేడు సార్. అది లోన ఫాదర్ నేను నిజం చెప్తున్నాను సార్. మా ఫాదర్ ఇన్సిడెంట్ అనేది మీకు చెప్తున్నా కానీ నేను బయట వాళ్ళకి ఒకటి చెప్తాను సార్, అబద్ధం చెప్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే మీ ఫాదర్ ఏం చేస్తుంటారంటే చనిపోయినారంటారు. ఎట్లా అని చెప్పలేను అది ఆ మాట. నేను ఏం చెప్తానంటే నిద్రలో చనిపోయినారని చెప్పుకుంటాను సార్. అంటే నేను చెప్పలేను సార్, అది మెయిన్ రీజన్. అది అంటే ఆ విషయం చెప్తుంటే ఇంకెందుకు ఏంది అని అంటారు. ఇప్పుడు నేను రీజన్ చెప్పింది ఇంకా మీడియా ముందర అబద్ధం చెప్పడం ఏంది, రేపు పొద్దునైనా కనుక్కొని నేను అబద్ధం చెప్తానని అంటారు. అందుకే నిజమే చెప్పేస్తాను సార్, అంతేం లేదు. బయట తెలియని వ్యక్తులు ఫలానా మాటలు అంటారు, దాన్ని నేను పట్టించుకోను సార్. అంతే. ఈ మధ్యలో కొంచెం హ్యాపీగా ఉన్నాను అంతే. ఒక్కసారి మీ బైక్ నడిపి చూపెట్టండి. చూశారా, ప్రతి విజయం వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. విజయం సాధించాలంటే కష్టపడాల్సి వస్తుంది. కానీ డాడీ ఆయన డాడీని కూర్చోబెట్టాలని బాధలో ఉన్నాడు. నేను కూర్చోవచ్చా? మళ్ళీ మీ డాడీ లేడుగా. బైక్ మీద కూర్చున్నాను. ఇప్పుడు మన మిషల్ గౌడ్ తీసుకెళ్తున్నాడు, కొంచెం జాగ్రత్త. వావ్, రైడ్ స్టార్ట్ అయింది. సౌత్ ఇండియా మొత్తం తిరిగిన మిషల్ గౌడ్ తో నేను ఇప్పుడు రైడ్ లో కూర్చున్నాను. ఇప్పటి వరకు ఎవరిని ఎక్కించుకోలే కదా. మీడియా వాళ్ళని ఫస్ట్ టైం మీరే సార్. అయితే నాదే బెస్ట్ లక్ అనమాట. బెస్ట్ రైడర్ తో నేను ఉన్నానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం ఎక్కించుకున్నాడు నన్ను, చాలా థ్రిల్ గా కూడా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిషల్ గౌడ్ తో బైక్ రైడ్ కి నేను వెళ్తున్నాను. మీరు కూడా వస్తారా? అయితే వచ్చేయండి హైటెక్ సిటీకి. కావాలని కూడా కర్నూలుకి వెళ్ళిపోండి. కానీ నడపడం చాలా కష్టం కదండి, హ్యాండ్స్ కూడా పెయిన్స్ వస్తుంటాయి. అవును సార్, వస్తాయి సార్ కదా. వస్తాయి సార్, హ్యాండ్స్ పెయిన్స్ అవుతుంటాయి. కానీ గ్లౌజ్ వేసి కానీ వాడుతున్నారు కదా. అంటే సేఫ్టీ ఫస్ట్ సార్. అదే, ఎవరైనా సరే సేఫ్టీ మెయింటైన్ చేయాలి సార్. ఇంట్లో మనకంటూ వెయిట్ చేసే వాళ్ళు చాలా ఉంటారు, ఒక్కరైనా ఉంటారు. అవును, దానికోసం పక్కా సార్ హెల్మెట్ పక్కా ఉండాలి సార్. అదే, వితౌట్ హెల్మెట్ మరి అసలు వెళ్ళలేము. కానీ మీరు చాలా ప్రికాషన్స్ తోని వెళ్తున్నారు. అవును సార్, కంపల్సరీ సార్. ఇదంతా హైటెక్ సిటీ తెలుసా అండి మీకు? ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? ఒక 5 to 10 times వచ్చింటా సార్. 5 to 10 times వచ్చారు. అంటే ఇక్కడనే నేను కొంచెం పని మీద వెళ్తుంటా సార్. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, రాండి హైదరాబాద్. ఇంకా మనం ఏమనుకుంటారంటే పక్కన పోయిన పార్క్ లెక్క అనుకుంటారు సార్. ఈడేంది రాత్రి కన్నా పొద్దున కల్లా హైదరాబాద్ లో ఉన్నాడు, ఏదో పార్క్ వచ్చేట్టు పోతున్నాడు అంటారు సార్. అదే కదా. కానీ ఇవాళ మాత్రం మీకు కొత్తగా ఉంది కదా, నాతో వెళ్తున్నారు. అవును సార్, ఫస్ట్ టైం ఒక మీడియా మనిషితో ఎక్కించుకొని వెళ్తారంటే స్టేజ్ జరగకుండా హ్యాపీగా ఉంది సార్. అదే, ఈ ప్లేస్ తెలుసా అండి? చాలా పాపులర్ అయింది ఈ మధ్యన, యూట్యూబ్ లో చాలా కనిపిస్తుంది. తెలుసు సార్, ఎవరు తెలుసు, కుమారి అంటే వాళ్ళ
కుమార్ అంటే ఏంటిది ఇది కోహినూర్ కోహినూర్ దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు. కుమార్ ఆంటీతో మన మిసైల్ గౌడ్ అన్నతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి లుక్ వేసుకుంటే కుమార్ ఆంటీ ఎంత చెప్పుకుంటారు చూడండి. కుమార్ ఆంటీ ఇంకా రాలేదు, మీతో భోజనం చేపిస్తామంటే కుమార్ ఆంటీ రాలే కదా, ఇంకా టైం కానట్టుంది. మళ్ళీ హోలీ ఆడుతుంది మా కుమార్ ఆంటీ. కుమార్ ఆంటీ హోటల్ చూడండి. బాయ్ చెప్పండి. బాయ్ కుమార్ ఆంటీ, బాయ్ బాయ్. ఇది కుమార్ ఆంటీ ప్లేస్, ఇది కోహినూర్. ఆమె వాళ్ళు ఫేమస్ సార్. ఇప్పుడు ఎవరండి ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు ఆమెతో దిగాల సెల్ఫీ కోసం వస్తున్నారు సార్. ఎప్పుడైనా తిన్నారా కుమార్ ఆంటీ దగ్గర? ఒకసారి తిన్నాను సార్. తిన్నారా? ఎలా ఉంది టేస్ట్? సూపర్ సార్. సూపరా? సూపర్ సార్. ఓకే. వావ్, ఇప్పుడు నేను మిసైల్ గౌడ్ తోని కేబుల్ బ్రిడ్జ్ కి వచ్చాము. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. మన బెంగళూరులో అదే అనుకుంటాం కదా, ఇక్కడనే ఉంది కదా. అవును సార్. చాలా మంది బెంగళూరు అనుకుంటారు కానీ హైదరాబాద్ లో తర్వాత తెలుస్తుంది కదా. వావ్, సూపర్ సూపర్ రైడ్ అండి. మిసైల్ గౌడ్ తోని కేబుల్ బ్రిడ్జ్ లో ఉన్నాను నేను. సూపర్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. రైడ్ కూడా చాలా హ్యాపీగా గడిచిపోతుందండి. కమాన్ అమ్మ, చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ బైక్ మీద ఎక్కడం నా అదృష్టం. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం తిరిగింది కాబట్టి మిసైల్ గౌడ్ మొత్తం తిరిగేశాడు. ఇవాళ నన్ను హైటెక్ సిటీ మొత్తం తిప్పడం జరిగింది. ఆయన చాలా విషయాలు తెలుసుకున్నామండి. ఒక మనిషి సక్సెస్ కావాలనుకుంటే చాలా కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలని దాటుకుంటే సక్సెస్ వైపు వెళ్ళాలి. విజయం సాధించడానికి మన మిసైల్ గౌడ్ అదే ప్రయత్నిస్తున్నాడు. అండ్ 50% సక్సెస్ అయ్యాడు. ఇంకా 50% ఇంకా మంచి అతను ఏదైతే అనుకున్నాడో మొత్తం తిరగాలని, ఇండియా మొత్తం తిరగాలన్న గోల్ ఏదైతే ఉందో తను నెరవేరాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి కామన్ గా వర్డ్స్ అన్ని వస్తూనే రూమర్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే మనం అక్కడనే ఉంటాము. రూమర్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు అది ఆ పనిలోనే ఉన్నారు. ఏ రూమర్స్ వచ్చినా కూడా ముందు అడిగేస్తున్నారు. మమ్మీ తండ్రి ఆశీర్వాదంతో, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నారు కాబట్టి అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఒకటి, డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా ఈ ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పే దిగండి. చెప్పకుండా చాలా మంది దిగుతారు. దయచేసి అదొక్కటి చేయండి అంతే. ఇష్టాన్ని పేరెంట్స్ కాడ చెప్పండి. కానీ ఈ మధ్యలో ఇష్టాన్ని చంపుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా పక్కింటి వాళ్ళ కోసం, వాళ్ళ కోసం పిల్లలందరూ లోపల దాచుకొని చెప్పుకోలేకున్నారు. కానీ నా దగ్గర ఉన్న వాళ్ళు, నేను బయట పోయిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఒకటే మాట, అన్న మీ లక్క మేము తిరగాలంటే ఏం చేయాలని మీ పేరెంట్స్ చెప్పండి అంటే, మా పేరెంట్స్ ఒప్పుకోరన్న, పక్కింటోళ్ళు వాళ్ళ గురించి వీళ్ళు ఇట్టంటారు అంటే అవేం పట్టించుకోకండి అన్న. ముందు మీ అమ్మ నాన్నతో నీట్గా చెప్పండి, కూర్చోబెట్టి, అమ్మ నేను ఇది చేయాలనుకుంటున్నా, సపోర్ట్ చేయండి మమ్మీ అని అడగండి. వాళ్ళు ఎంతైనా సరే, ఒకసారి అడగడం 2 సార్లు అడగడం కాదు, ఒక్కటికి 100 సార్లు అడగండి. వాళ్ళ ముందరే అడుగుతున్నారు. అదో ఏమన్నారు, వాళ్ళు కూడా ఏమన్నారు మిమ్మల్ని. సరే నా కొడుకు అడుగుతున్నాడు, వాడు ఏదో ప్రయత్నించాలనుకుంటున్నాడు, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నేను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దయచేసి అదొక్కటి చేయండి అంతే. కానీ మీరు సూసైడ్ అటెంప్ట్స్ అవన్నీ చేయకండి, అదొక్కటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కర్నూలు నుంచి రావడం జరిగింది. మీరు రావడం, మాకు ఫోన్ చేయడం చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం. ఒక మంచి స్టార్ ని కలిసామండి. అంబాసిడర్, రేపటికి మంచి బ్రాండ్స్ కి అంబాసిడర్ కంపెనీస్ కి కావాలని కోరుకుంటున్నాము. అండ్ కోహినూర్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కుమారి ఆంటీ ప్లేస్ లోనే ఆవడం జరిగింది. రౌండ్ మొత్తం వేసామండి. సూపర్ అండి. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.